పరిస్థితులు ఏంటి, పూర్తి అప్డేట్స్ ఏంటి నవీన్ చెప్పండి. రాజశేఖర్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మరికొన్ని నెలల్లో జరగనున్న నేపథ్యంలో కూడా అన్ని పార్టీలు కూడా దానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఇందులో అన్ని పార్టీలు కూడా గెలుపు గుర్రాల వైపు చూస్తున్న పరిస్థితి మొత్తం నిలిచింది. అయితే ఒక అడుగు ముందుకు వేసినటువంటి అధికార బీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ఇటు మంత్రులు ఎమ్మెల్యేల పనితీరుపై కూడా సర్వే చేస్తున్నట్లు సమాచారం. అయితే దీంతో ఎమ్మెల్యేలకు మంత్రులకు సర్వే ఫీవర్ పట్టుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే ముచ్చటగా మూడోసారి తమకు టికెట్ వస్తుందా, తాము గెలుస్తామా అని భయం పట్టుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2 సార్లు ఎమ్మెల్యేగా చాలా మంది గెలుపొందారు. అయితే మూడోసారి కూడా టికెట్ వస్తే ఎట్టే కొట్టాలని చెప్పి కూడా అందరూ ఆశాభావంతో ఉన్నారు. అయితే ఈసారి సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్నటువంటి సర్వేలో తమకు మైనస్ వస్తుందా, ప్లస్ వస్తుందా, అసలు తమకు టికెట్ వస్తుందా అని కూడా భయం పట్టుకుందని చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా చూసుకొస్తే సర్వేలో తమకు సపోర్ట్ వస్తే ఎలా తమకు టికెట్ రాకపోతే ఏం చేద్దామన్న సందడి ఇటు సందిగ్ధంలో కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే మొత్తం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 అసెంబ్లీ కాన్స్టిట్యూషన్లు ఉన్నాయి. అయితే ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో 9 స్థానాలు కూడా బీఆర్ఎస్ పార్టీ స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత జరిగినటువంటి 2018 ఎన్నికల్లో ఒక కామారెడ్డి జిల్లా సంబంధించిన ఎల్లారెడ్డి నియోజకవర్గం తప్ప మిగతా 8 స్థానాలు కూడా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేసింది. అయితే తదనంతరం జరిగిన బట్టి పరిణామాల నేపథ్యంలో అక్కడ ఎల్లారెడ్డి నుంచి గెలుపొందిన బట్టి కాసుల ఒక ఎమ్మెల్యే కూడా అస్సాం పార్టీ నుండి కూడా బీఆర్ఎస్ పార్టీ చేరాడు. అయితే దాంతో మొత్తం 9 స్థానాలు కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుందని చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలో మరోసారి ఇప్పుడు రానున్న 4-5 నెలల్లో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి సీఎం కేసీఆర్ కూడా 9 స్థానాలు కూడా కైవసం చేసుకునే ఉద్దేశంతో కూడా సర్వేలు మొదలు పెట్టారు. ఎవరైతే ఎక్కడ మైనస్ ఉన్నారు, ప్లస్ ఉన్నారు, ఎవరికి టికెట్ ఇవ్వాలి, అసలు ఎమ్మెల్యేల పనితీరేలు ఉంది, వీరికి వీరి గురించి ప్రజలు ఏమనుకుంటారు, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని కూడా మొత్తం సర్వే చేసినట్లు తెలుస్తుంది. అయితే దీంతో వచ్చే ఎన్నికల్లో కూడా తమకు టికెట్ వస్తుందా అని కూడా వీరు భయాందోళన గురైన చేస్తుంది. ప్రస్తుతం దీంతో పాటు అలాగే ఇటు సీఎం కేసీఆర్ కూడా పిలుపు మేరకు జిల్లాలో కూడా ఆత్మీయ సమ్మేళనం కూడా ఏర్పాటు చేశారు. అయితే దీనిపై కూడా సీఎం కేసీఆర్ కూడా సర్వేలు మొదలు పెట్టారు. అయితే ఈ ఆత్మీయ సమ్మేళనాలు ఎలా జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ఎంతమంది వచ్చారు, దీనికి ఎవరెవరు చీఫ్ గెస్ట్ వస్తున్నారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వీళ్ళ పనితీరుపై అక్కడ స్థానిక ప్రజలు ఏమనుకుంటున్నారు కూడా పూర్తిగా ఎప్పుడప్పుడు కూడా సర్వేలు చేయించుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా వీరి సర్వే కోసం కూడా ఇంటెలిజెన్స్ తో పాటు ఆ పార్టీ అనుబంధ పత్రిక పత్రిక వారితో పాటు ఐపాక్ అలాగే పార్టీ సంబంధించిన సీనియర్ నాయకులు కొందరు సీక్రెట్ సర్వే కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే సర్వేలో పూర్తిగా ఎవరికి అనుకూలంగా వస్తే మాత్రం వాళ్ళకు టికెట్ ఇస్తా అని చెప్పి చెప్తున్న పరిస్థితి పత్రం వస్తుంది. అయితే కొన్ని నెలల క్రితం కూడా సిట్టింగ్ లకి ఈ టికెట్లు ఇస్తామని చెప్పి సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినప్పటికీ కూడా సర్వేలు ఇప్పుడు పరిణామాలు మారిపోయాయి. చాలా మంది కూడా 9 స్థానాలు కూడా సీఎం కేసీఆర్ కూడా నిజామాబాద్ లో గెలవాలనే ఉద్దేశంతో కూడా పూర్తిగా సర్వేలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సర్వేలో ఎవరికి అనుకూలంగా వస్తే వాళ్ళకి టికెట్ వస్తాయని కూడా ఖచ్చితంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో తమకు టికెట్ వస్తుందా రాదని కూడా భయంలో ఉన్నారు. అయితే ఎమ్మెల్యేల మంత్రులతో పాటు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ల పనితీరు పై కూడా ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. అయితే మొత్తాన్ని చూసుకున్నట్లయితే నిజామాబాద్ జిల్లాలో మాత్రం ఇప్పుడు ఎమ్మెల్యేలతో పాటు మంత్రులకు అలాగే కార్పొరేట్ చైర్మన్లకు కూడా సర్వే భయం పట్టుకుందని చెప్పవచ్చు. రాజశేఖర్, ఇంకోటి ఇప్పుడు 9 స్థానాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సంబంధించి ఖచ్చితంగా వాళ్ళకి సీట్లు పంపిణీలో కేసీఆర్ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు మనకి. ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో కొన్ని నెలల క్రితం కూడా కేవలం సిట్టింగ్ లకే టికెట్ ఇస్తామని చెప్పి కేఆర్ ఇచ్చారు. దీంతో కూడా తమకు టికెట్ వస్తుంది, మూడోసారి కూడా హ్యాట్రిక్ సాధించవచ్చు అని కూడా ఎమ్మెల్యేలు కూడా ఎంతో ఆశతో ఉన్నారు. అయితే ఒక్కసారిగా సీఎం కేసీఆర్ సర్వే కూడా ప్రారంభించారు. ఈ సర్వే నేపథ్యంలో ఎవరికి అనుకూలంగా ఇస్తాయి వాళ్ళకు టికెట్ ఇస్తాం. ఎందుకంటే టికెట్ ఇచ్చిన ఇక్కడ ప్రజల్లో కూడా వ్యతిరేకంగా ఉంటే వాళ్ళకు టికెట్ ఇవ్వలేని పరిస్థితి, ఇచ్చినా కూడా వాళ్ళకి ఇక్కడ గెలవలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళు ఎవరైతే అనుకూలంగా ఇటు ప్రజలకు వద్దకు వెళ్తున్నారో, ప్రజలకు సంబంధించినటువంటి ఎవరైతే గెలుపు గుర్రాలు ఉన్నారో వాళ్ళకు మాత్రమే టికెట్ ఇస్తారని చెప్పి చెప్తారు. ఈ నేపథ్యంలో 9 నియోజకవర్గాల్లో చాలా నియోజకవర్గాల్లో కొత్త ఎమ్మెల్యేలకు కొత్త వారికి కూడా టికెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే వీటితో పాటు ఇటు ఎమ్మెల్యేల కుటుంబాలు వారి భూగో తగాదాలు అలాగే దళిత బంధు విషయంలో కూడా సీఎం కేసీఆర్ కూడా కొన్ని నెలల క్రితం చెప్పారు. దళిత బంధు విషయంలో కూడా ఇటు ఎమ్మెల్యేలు కూడా కొంత
డబ్బులు తీసుకుంటున్నారని కూడా చెప్పిన బహిరంగానే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎవరెవరు డబ్బులు తీసుకుంటున్నారు, ఎలా ఉంది పరిస్థితి అని కూడా వాటిపై కూడా ఫోకస్ పెట్టినట్టు చేస్తుంది. మొత్తం మీద ఇప్పుడు చాలా మంది 9 నియోజకవర్గాల్లో కూడా చాలా మందికి సగం మంది కూడా టికెట్లు రాని పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ వీరి స్థానంలో ఎవరికి కార్పొరేట్ చైర్మన్లు కావచ్చు, అక్కడ ఉన్న సీనియర్ నాయకులు కావచ్చు, ఎవరికి అనుకూలంగా ఇస్తే టికెట్ ఇస్తే వాళ్ళు గెలుపు పొందుతారని కూడా సర్వే చేసినట్టు తెలుస్తుంది. ఈ సర్వే నేపథ్యంలో సర్వే ఫలితాలు వచ్చిన తర్వాతనే ఎవరికి టికెట్ ఇవ్వకూడదు వచ్చే సమస్య ఉందని చెప్పవచ్చు.